అస్మద్గురుభ్యో నమః. జైన మతానికి సంబంధించిన ఒక విశేష కథను తెలుసుకుందాం. గురువు చూపిన దారి. ప్రతి గురువు తనకు తెలిసిన సాధన పద్ధతులను శిష్యులకు బోధిస్తాడు. శిష్యులలో కొందరు వాటిని తీవ్రంగా సాధన చేస్తారు. కఠోరమైన తపస్సు చేసిన వారి చుట్టూ పుట్టలు పెరగడము, కఠోరమైన చుట్టూ జంతువులు, పక్షులు సంచరించడం లాంటి కథలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక శిష్యుడి కథ గురించి తెలుసుకుందాం. ఒక జైన గురువు ఆశ్రమంలో ఎందరో శిష్యులు ఉండేవారు. వారందరూ గురువు సూచన మేరకు సాధన చేసేవారు. వారిలో ఒకరికి జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉండేది. ఎంతో ఎక్కువగా దీక్షతో తపస్సు, ధ్యానం చేసేవాడు. అతను రోజుల తరబడి కదలకుండా మెదలకుండా ధ్యానంలో ఉండిపోవడంతో గడ్డాలు, మీసాలు పెరిగిపోయాయి. జుట్టు బాగా పెరిగి జడలు కట్టింది. అతని దేహం మీద పురుగులు పారాడము, పాములు ప్రాకడము మొదలుపెట్టాయి. రకరకాల జంతువులు అతని దగ్గరగా వచ్చి కూర్చునేవి. అతని తలపై పక్షులు గూడు కట్టుకునేవి. నిర్భయంగా నివసించసాగాయి. అతను మామూలు స్థితిలోకి వచ్చినప్పుడు ఇదంతా మౌనంగా గమనించేవాడు తప్ప ఏ పక్షిని, ఏ పురుగును చూసి ఏమీ అనేవాడు కాదు. ఇదిగో చూడండి, ఈయన తపస్సు తీవ్రమైంది. ఈయన తల మీద పక్షులు గూడు కట్టుకున్నాయి. ఆ వైపు వచ్చిపోయే జనం అతన్ని గొప్ప యోగిగా, తపస్విగా భావించి ఎంతో గౌరవించేవారు, బాగా పొగిడేవారు. క్రమంగా అతనికి తాను చాలా గొప్పవాడిననే భావము అతనిలో పెరిగింది. దాంతో అతని ధ్యానంలో తీవ్రత క్రమంగా తగ్గిపోసాగింది. ఈ సంగతి గురువుకు తెలిసింది. రాబోయే ప్రమాదం ఏమిటో గ్రహించిన గురువు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదనుకున్నాడు. సరాసరి ఆ శిష్యుడు కూర్చున్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో శిష్యుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. అతని చుట్టూ జంతువులు తిరుగుతున్నాయి. తలపైన ఉన్న గూడులోని పక్షులు తలలు బయటకు పెట్టి తొంగి చూస్తున్నాయి. అప్పుడు ఆ గురువు తన శిష్యుణ్ణి 2 చేతులతో గట్టిగా పట్టుకొని బాగా కదిపాడు. గాఢ నిద్రలోంచి మేలుకొన్నవాడిలా శిష్యుడు గబాలను కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా కనిపించిన గురువుకు గౌరవంగా నమస్కరించబోయాడు. గురువు కోపంతో, ఏమిటి ఇదంతా? తలపై గూడి ఏమిటి అంటూ దాన్ని గట్టిగా లాగేశాడు. పక్షులు తుర్రున ఎగిరిపోయాయి. గురువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది కాలంగా జరుగుతున్న సంఘటనలన్నీ శిష్యుడి కళ్ళ ముందు మెదిలాయి. తాను కదలకుండా కూర్చొని ధ్యానం చేయడం, పశుపక్ష్యాదులు తన చెంత చేరడం, తను వాటిని మౌనంగా పెంచి పోషించడం, అందరూ తనను పొగడము, పూజించడం, తనలో గొప్పవాణ్ణి అనే అహంకారం వృద్ధి చెందడం, అది తన ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా నిలబడడం అన్నీ గుర్తుకొచ్చాయి. గురువు సరి అయిన సమయంలో వచ్చి మందలించడం వల్ల తనకు తప్పిన ప్రమాదం ఏమిటో, కలిగిన శ్రేయస్సు ఏమిటో, ఆయన తనకు చూపిన దారి ఏమిటో స్పష్టంగా బోధపడింది. కరుణామూర్తి అయిన గురువు నడిచి వెళ్ళిన దిశలో నేలను చూశాడు. కంటి నుంచి నీరు కారుతూ ఉండగా గురువు యొక్క పాదముద్రలను తన చేతులతో తాకి ఆ చేతులను తన హృదయంపై ఆనించి గురువుకు మనస్సులోని కృతజ్ఞత తెలియజేశాడు. ఈయన గురువు, ఈయన శిష్యుడు. ఈయన శరీరం మీద చూడండి, తీవ్రమైన తపస్సు అడవుల్లో చేస్తే ఇలాగా పక్షులు, జంతువులు అన్నీ, పాములు, పురుగులు అన్నీ ఉన్నాయి. పైన పక్షులు గూడు కట్టుకొని ఉంటాయి. ఇలాంటి స్థితిలో అటుగా వెళ్ళేవారందరూ ఆయన పొగడడం వల్ల ఆయనలో అహంకారం మొదలెత్తింది. ధ్యానం చేసేవారి యొక్క యోగనిష్టకు భంగం కలగకూడదని గురువు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి శిష్యునికి అహంకారం తొలగే విధాలా అతనిని మందలించి ఆ పక్షి గూడునంతా బిదిరించి
జంతువులన్నీ తరిమేస్తాడు. దాంతో యోగభంగమైన ధ్యానభంగమైన శిష్యుడు వెంటనే తన తప్పు తెలుసుకొని తనకు జరగబోయే ప్రమాదముని గురువుగారు గ్రహించి తనను సరైన దారిలో పెట్టారని మనసులోనే గురువుగారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇదే గురువు చూపిన దారి. మనలను కూడా మన గురువులు ఎప్పుడైనా అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు హితబోధ చేస్తారు. అప్పుడు మనము వినయంతో వాటిని విని చక్కగా అవగాహన చేసుకొని మనల్ని మనము సక్రమంగా సరిదిద్దుకోవాలి ఈ ఆధునిక యుగంలో, కలియుగంలో. లేదంటే గురువు గారిని ఎదురుగా ఏమి అనకుండా ఆయన వెళ్ళిన తర్వాత మనసులో మనము చింతించామంటే అధోగతి పాలు అవుతాము. కాబట్టి పూర్వకాలంలో వారు అనుసరించి పూర్వకాలంలో గురువు శిష్యుల ఎలా అయితే అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరించినట్లయితే మనము కూడా సరైన బాటలో వెళ్ళగలమని, గురువుకు శిష్యులకున్న సంబంధము అవినాభావ సంబంధము చక్కగా ఉంటుందని ఈ కథ వలన మనము తెలుసుకున్న సందేశం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆషాఢ పూర్ణిమలో గురు పూర్ణిమ వచ్చింది. అలాగే మనకు ఉపాధ్యాయ దినోత్సవం కూడా వస్తుంది. సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం అంటాం. గురువును ఋషి పంచమి. ఈ శ్రావణము భాద్రపద మాసాల్లో మనకు ఆషాఢ మాసం నుండి ఆషాఢ శ్రావణ భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాలు గురు పూర్ణిమ, ఋషి పంచమి, ఉపాధ్యాయ దినోత్సవాలు. ఈ 3 కూడా మనకు జ్ఞానాన్ని బోధించి మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించడానికి తోడ్పడిన ఎందరో మహానుభావులు మనం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనకు చేయూతగా ఉన్న, అండదండలుగా ప్రోత్సాహాన్ని అందించిన వారు ఉంటారు. వారికి మనము మనసులోని కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు చెప్పిన మాటలను అప్పుడప్పుడు స్మరించుకుంటూ మంచి మాట బాటలో నడవాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.